ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానమును మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. హల్లెలూయా. దేవుని యందున్న వారికి, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. మరి దేవుని యందు లేని వారికి, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించని వారికి శిక్ష కలుగుతుంది. నిత్య నరకాగ్ని అనే శిక్షను వారు పొందుకుంటారు. కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ రోజున ఈ యొక్క వాగ్దానము చేత దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి నీకు ఎటువంటి శిక్షా విధి లేదు. ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క నీతితో, ఆయన యందున్న విశ్వాసముతో నీవు జీవించినట్లయితే నువ్వు ఏ శిక్షను పొందుకోవాల్సిన అవసరమో లేదు అని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నిటినీ వదిలివేసి, అందరిని విడిచిపెట్టి దేవుణ్ణి నువ్వు ఆశ్రయించిన వ్యక్తిగా నువ్వు ఈ రోజున ఉండినట్లయితే దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నీకు ఎలాంటి శిక్ష రాదు. మరి శిక్ష ఎవరికి వస్తుంది అంటే ఆయన నమ్మని వారికి. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడైనానో క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును కొత్తవాయనని. నీ పాత జీవితం గురించి ఆ శిక్షలన్నీ నీ పైకి వస్తాయని ఈ రోజున నువ్వు దిగులు చెందుతున్నావేమో. అయినప్పటికీ నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఆయన యొక్క రక్షణలో కొనసాగుతున్న వ్యక్తివైతే ఏ శిక్ష నీ పైకి రాదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తే మాట తప్పని వాడు. ఆయన వాగ్దానాలన్నీ అయినట్టుగానే ఉంటాయి. ఆయన వాగ్దానాలన్నీ కూడా మనల్ని ధైర్యపరిచేవిగా ఉంటాయి. మరి నీ పాత జీవితం, పాపపు జీవితాన్ని బట్టి నువ్వు దిగులు చెందకు. వాటన్నిటిని ఆయన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధపరిచాడు, నిన్ను పవిత్రపరిచాడు, నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు, నిన్ను తన కుమార్తెగా, కుమారునిగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ఆయనలో ఉన్నటువంటి వ్యక్తివి. పాత జీవితం గురించి, ఆ పాపపు జీవితం గురించి పశ్చాత్తాపడుతూ ఇంకా ఏమైనా శిక్షకు నేను లోనవుతానా అన్న టెన్షన్ తో నువ్వు ఉండకు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయనలో ఉన్న నీవు నూతనమైనటువంటి వ్యక్తివి అని ఆ దేవాతి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ పాత జీవితాన్ని బట్టి దుఃఖించకు, నీ రోత జీవితాన్ని బట్టి దిగులు చెందకు. నీ తప్పులు, నీ పాపాలన్నీ యేసయ్య సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడు. దేవుడు ఖచ్చితంగా తన యొక్క కనికరముతో నీకున్నటువంటి ఆ శిక్షనంతటిని, ఆ పాపమునంతటిని తొలగించి ఆయన బిడ్డగా, పవిత్రురాలైనటువంటి బిడ్డగా దేవుడు నిన్ను మారుస్తాడు. పరిశుద్ధమైనటువంటి ఆయన తన యొక్క రక్తము చేత నిన్ను కడిగాడు, నిన్ను పవిత్రపరిచాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. దేవునితో సహవాసం చేయి. ఆయన యందు, ఆయన ఆజ్ఞల యందు నువ్వు విశ్వాసం ఉంచి నడువు. దేవుని యొక్క గొప్ప మేలులను, దీవెనలను, ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. జరగబోయే దాని గురించి ఆలోచన చేస్తూ, జరిగిపోయిన దాని గురించి తలంచుకుంటూ దుఃఖం చెందకు. నీవు ఆయన బిడ్డవు. ప్రియులు కాని వారిని నా ప్రియులని మరి దేవాతి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పిలుపు తగినట్లుగా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పిలుపుకు తగినట్లుగా నీవు జీవించు. ఆయన దీవెనలను, మెండైన ఆశీర్వాదాలను నువ్వు చూస్తావు. రూతు తన యొక్క జీవితంలో మరి తను అన్యురాలిగా ఉన్నప్పటికీ దేవుని యొక్క పిలుపుకు మేరకు తాను మరి తన యొక్క అత్త అయినటువంటి నయోమి సేవిస్తున్నటువంటి దేవుడు యెహోవా, నీవే నా దేవుడవు, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అన్న ఒక్క మాటతో దేవుని యొక్క దీవెనను పొందుకుంది. అప్పటి వరకు రిక్తురాలిగా ఉండి వేరే దేశానికి వెళ్ళి మరి ఆ దీన స్థితిలో, ఆ కరువు ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నయోమి జీవితం అప్పటికప్పుడు ఏ విధంగా అయితే మారిపోయిందో, రూతు జీవితం అంతగా హెచ్చింపబడింది. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంది. అప్పటి వరకు అన్యురాలుగా తను జీవించింది. కానీ
నిజమైన దేవుడెవరో తెలుసుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంది. ఏమీ లేనటువంటి స్థితిలో ఒక మరి పరిగెవేరుకునేటువంటి స్థితిలో ఉన్న ఆమె ఆ పొలానికే ఓనర్గా, యజమానురాలిగా దేవుడు చేశాడు. ఈ రోజున నిన్ను కూడా దేవుడు ఆ విధంగానే హెచ్చిస్తాడు, ఆ విధంగానే ఆశీర్వదిస్తాడు. మరి రూతు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయనలో నువ్వు కొనసాగు, ఆయన పైన నువ్వు విశ్వాసం ఉంచు. దేవుని యొక్క దీవెనలను తప్పకుండా పొందుకుంటావు. నీకు ఏ శిక్షను దేవుడు వెయ్యడు. ఎటువంటి శిక్షకు నీవు పాత్రురాలువు కావు, పాత్రుడవు కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు స్వీకరించు. దేవుని యొక్క గొప్ప మేలులను నువ్వు పొందుకుంటావు. ఆయన యొక్క బలమైన ఆశీర్వాదాలను నువ్వు చూస్తావు. దేవుడి మాటలను దీవించును గాక. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలయ స్తోత్రాలు ప్రభా. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేటువంటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మీరు తెలియనటువంటి జీవితంలో మేము చేసినటువంటి తప్పులకు గాను, మేము చేసిన అపరాధములను అయా క్షమించే దేవుడు ప్రభా, క్షమించుటకు మైన మనస్సు గలవాడవు తండ్రి. అవును ప్రభా, మీలో ఉన్నటువంటి వారికి ఏ శిక్షను మీరు విధింపరని, అయా మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు అని, మా పైన కృప చూపే దేవుడు అని, మా పైన జాలి చూపే దేవుడు అని తండ్రి. రూతు జీవితాన్ని మార్చిన దేవుడు, రూతును మీరు ఏ విధంగా అయితే ఆశీర్వదించారో తప్పకుండా మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని, అయా మేము మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మమ్మల్ని ఎంత మాత్రమును కూడా తండ్రి ఓడిపోడివని దేవుడు అని అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోయిన స్థితిలో, దీన స్థితిలో బిడ్డలు ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి, వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి ప్రభా. అయా మీరే వారికి తండ్రి సరైన మార్గాన్ని, అయా మీ యొక్క సత్యమైన మార్గంలో నడిచి అయా మీరిచ్చు దీవెనలు బిడ్డలు పొందుకోవడానికి సహాయం దయచేయమని, అయా ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించమని, అయా మరి తండ్రి వారికి ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని, అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపజేసి విస్తరింపజేయునుగాక.